హాయ్ ఎవ్రీబడి. ఈరోజు కెనడాలో క్యాన్మోర్ లొకేషన్లో చిన్న టౌన్లో బస్ ట్రాన్సాక్షన్ ఎలా ఉంటుంది, పబ్లిక్కి ట్రాన్సిట్ ఎలా ఉంటుంది, ఫ్రీయా కాదని చూద్దాము. ఫ్రీ బస్ ఏం నా దగ్గర అయితే ఇవి చూడొచ్చు మ్యాప్. సో ఇక్కడ ఉన్న 3 రూట్లు ఉన్నాయి. వాటిల్లో వేరే వేరే రూట్లు కొన్ని ఫ్రీ ఉన్నాయి, కొన్ని అవుట్ సైడ్ టౌన్ వెళ్ళేయడం అయితే కొంచెం టికెట్ పే చేయాలి. సో వస్తుంది మా చిన్న ఏనుగు. నా రూటు నేను దగ్గర ఉండేది అయితే 5C బస్ నెంబరు. జస్ట్ ఎక్కేసినాం. మామూలుగా ఉంటుంది మనలాగే, సేమ్ అంటే అంత పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ఫ్రీ బస్ కదా, కాకపోతే నీట్గానే ఉంటాయి. ఇలాంటి బస్సు మనం టౌన్ సిటీస్లో, హైదరాబాద్ మెట్రో సిటీస్లో చూస్తుంటాం ఎక్కువ. లగ్జరీ బస్ అని చెప్తుంటారు, సేమ్ అదే టైప్లో ఉంటాయి. సో జర్నీ ఎలా ఉంటుంది, నా స్టేషన్ నుంచి సెంటర్కి టౌన్ సెంటర్ వరకు చూద్దాం. అందులో ఏమొస్తాయి, ఏంటి ఉంటాయి అనేది. ఎక్కువ స్టాప్లు ఉండవు, ఒక 4-5 స్టాప్స్ ఉంటాయి. లైక్ నేను దిగే వరకు. ఆ తర్వాత మళ్ళీ అది ఇంకా తిరుగుతూనే ఉంటుంది అనమాట డే మొత్తం. మార్నింగ్ 5:30 నుంచి ఐ థింక్ నైట్ 12:30 వరకు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి వస్తూ ఉంటుంది. సో మధ్యలో ట్రైన్ పడింది, గంట సేపు ట్రైన్, 2 ఇంజిన్స్, చాలా పెద్ద ట్రైన్ అనమాట. 100 పైన ఉంటాయి బాక్స్, ఈజీ 100 పైన, 150 దాకా ఉంటాయి. అంతది లేదు, కొంచెం ట్రిమ్ చేసిన లెంత్ ఎక్కువైందని. సమ్మర్ వచ్చేసిందిగా, జాగింగ్ చేస్తాం, బైకింగ్ రెడీ అవుతాం సమ్మర్ కోసం. బైక్లో బైక్ రైడర్స్. నెక్స్ట్ స్టాప్ కావాలి, నెక్స్ట్ స్టాప్ నా దిగేసినాం. చెన్నైకి వెళ్ళిపోతుంది. బాయ్. సో దిగిన వర్క్ ప్లేస్ కాడికి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో నడవడానికి సపరేట్ వే ఉంటుంది కదా, మధ్యలో దూరొచ్చు. పోలీస్ మామ అక్కడే ఉండు, పట్టుకుంటే పైన అక్కడ దూరం దిగిపోతుంది. అందరూ మ్యాక్సిమం 99% ఫాలో అవుతారు. సో మనం ఈ నడిచే దారిలో వెహికల్స్ ఏమొచ్చినా మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. లైక్ చూసుకోవాలి, మన జాగ్రత్తది. 99% ఆపాలన్నమాట. నడిచిపోయే వాళ్ళు ఉంటే ఎంత వెహికల్ అయినా కానీ ఆపాల్సిందే. నడిచిపోయి రోడ్ క్రాస్ అయ్యేంత వరకు వాళ్ళు అక్కడ వెయిట్ చేయాలి. సో వెదర్ బాగుంది, అంత కోల్డ్ ఏం లేదు, చలి ఏం లేదు. ఈరోజు టెంపరేచర్ +3 ఉన్నట్టుంది హై. సో అప్పుడు నేను వెళ్తున్నప్పుడు లైక్ టెంపరేచర్ 2 or -1 ఉంది. సో ఇది సిగ్నల్ క్రాస్ అవ్వాలి. నేను సిగ్నల్ దగ్గర చూసే ఉంటారు చాలా వీడియోస్లో, చాలామంది చేసేవాళ్ళు వీడియోస్. ఇవన్నీ మనకు నడిచెళ్తూ ఉంటే అది ప్రెస్ చేయాలి. సో అక్కడ స్టాప్ రెడ్ సిగ్నల్ ఉంది కదా, రెడ్ సైన్ ఉంది కదా. సో అది వెళ్ళి వాకర్ కోసం వాకింగ్ సైన్ వస్తుంది, అందువరకు వెయిట్ చేయాలి. గ్రీన్ సిగ్నల్ ఉంది. సో ఇటు సైడ్కి ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇది జస్ట్ క్రాస్. వచ్చే వెహికల్స్ మనిషిని చూడగానే అయిపోతాయి. సో క్రాస్ అయిన వరకు సో ఇది నార్మల్ ఎవ్రీడే నా రొటీన్. సో మీకు ఒక సర్ప్రైజ్ ఏం కాదు కానీ, నా అన్ని వీడియోస్లలో హైయెస్ట్ లైక్స్ వచ్చిన వీడియో, సబ్స్క్రైబ్స్ పెరిగిన వీడియో, ఒక షార్ట్ వీడియో ఎవరిదంటే ఇప్పుడు చూపిస్తాను. ఈ గుండు మామది షార్ట్ వీడియో ఉంటుంది. లైక్ అరౌండ్ 4.5 సంథింగ్ K వచ్చింది. అదే నా హైయెస్ట్ వీడియోస్ ఇప్పటి వరకు. సో థ్యాంక్స్ గుండు మామ. రోజు చూసి నార్మలే మనకి, అది చూసే వాళ్ళకి కొత్తగా ఉంది కదా.
సో ఐస్ అంతా మెల్ట్ అయ్యి వాటర్ అయినాయి. సమ్మర్ కదా, అడవుల్లోంచి ఇంకా అన్ని జంతువులు, ఒక్కోసారి బియర్స్ కూడా వస్తుంటాయి, ఎలుగుబంట్లు తక్కువ, బట్ కొన్నిసార్లు వస్తాయి అన్నమాట. కొంచెం డేంజర్, అది చాలా డేంజరు. సో ఎప్పుడు మన ప్యాకెట్లో బియర్ స్ప్రే అని ఒకటి ఉంటుంది, చూపిస్తాను నేను. సో ఇవి కనిపించినాయి సడన్గా. పాపం అడవిలో గడ్డి లేనట్టుంది, ఊర్లోకి వచ్చి మేస్తున్నాయి. చిన్న టౌన్ కాబట్టి చాలా బాగుంటుంది, పొల్యూషన్ జీరో, న్యాచురల్గా ఉంటుంది, నో నాయిస్, నో ట్రాఫిక్. మొత్తం టౌన్ మొత్తం నడిచి తిరగవచ్చు. చాలా పెద్దగా ఉంది, బట్ నడిచి తిరగవచ్చు ఈజీగా. కొంచెం స్ట్రీట్ బిజీనే ఉంది, రోజు బిజీ ఉండొచ్చు వర్క్, ఎందుకంటే పార్కింగ్ స్లాట్ అన్నీ మొత్తం ఫుల్ అయినాయి కదా. సో దాన్ని బట్టి ఒక్కోసారి అంచనా. సో అది ఈరోజు వీడియో. క్లారిటీగా చూపించలేకపోయాను.